గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాలలో మత సామరస్యాన్ని పరిరక్షించేందుకు బసవరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య లౌకిక ఐక్య వేదిక జిల్లా అదనపు ఎస్పీకి వినతి పత్రం అందజేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, అభ్యంతరకర పోస్టులు మత విద్వేషాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంటూ డిజిటల్ ఆధారాలను పరిశీలించి భారతీయ న్యాయ సంహిత 2023, సమాచార సాంకేతిక చట్టం 2000 తదితర చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. జిల్లా శాంతి సామరస్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఐక్యవేదిక పిలుపునిచ్చింది. మసీదులో ఉంటే నీ మసీదులో అవన్నీ ల్యాండ్ చేస్తాను కాదు, ల్యాండ్ చేస్తాను నా కాడ కాదు. ఇందాక పేరు అడిగిన వీళ్ళు హరి అన్నాడు, బలరాం అన్నాడు. ఈ నాయలు సుమారు నంద్యాల నుండి కట్టలు వచ్చి దేవాలయంలో వస్తారు కోనేట్లు అయితే కొడుతున్నారు. హిందువులు అందరూ భయపడుతున్నారు. దెబ్బ గుంజడము, పైనుంచి గుంజడము, ఆడవాళ్ళు చూడము, ఆడేది యాక్టివ్ ఉన్నారు ఆడ. అదేది ఆ కానిస్టేబుల్ పిలుచు పిలిచాడు, పిలుచు కట్టే పట్టుకోండి, కట్టే పట్టుకోండి. మోసాలు రాదు. ఆ శశిధర్ పెట్టాను నాకు పిలిచాడా, నాకు ఒక శశిధర్ పిలిచాడా ఇట్రామా నా శశిధర్ ఇట్రా ఎంగిరాడు నా కొడుకు. ఎంతమంది వచ్చాను మాట్లాడినారు. మసీదులో కట్టించుకోరు, ఓనర్లు కట్టించుకోరు. నీ పిల్లలు నీ పిల్లలకు కూడా జరుపుతాడా? నీకు విశ్వాసమే లేనప్పుడు ఎందుకు వస్తున్నావు? నీ పేరు ఏం పేరమ్మా? హరి అన్నాడు అబద్ధాల మాట సాయిబుడు. ఏం పర్వాలేదు, పుష్కరిణి రాదే కూర్చే పుష్కరిణి రా. మేము నమ్మే పుష్కరిణి ఏం స్విమ్మింగ్ పూలా? తప్పు కాదురా. నీ మసీదులోకి వస్తా ఊకుంటావా? తప్పైందంటే ఊకుంటావా? సార్ కేసు కట్టియాలా? ఈవో చెప్పినాడు నాకు బట్టి కేసు కట్టిస్తానని. కేసు కట్టిస్తానన్నాడు ఈవో. నేను వదిలిపెట్టాను. ఆయనే చెప్పినాను నాకు. అలా తప్పులేనా ఆవులని చెప్పి మళ్ళీ ఆవులని తప్పలేనన్నారు. దాన్ని మీరు పట్టుకోవాలండి ఈవో దగ్గర మాట్లాడతాను. ఇంతమంది మీరు వచ్చేది నాశనం లేపుతున్నారు. మందిలో వాడు ఒక్కడు వచ్చినంటే ఎటు వచ్చినాడు? మేము బొట్టు పెట్టి పంపిస్తున్నాం లేదా బయట? నేనే చూపించుకో నాకాడెందుకు? ఈరోజు ప్రజాస్వామ్య లౌకిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ గారిని కలవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు నిలమైన స్థానము. దానితో పాటు మత సామరస్యంలో నంద్యాల ఎల్లప్పుడూ ముందుంటుంది. మత సామరస్యాన్ని చెడగొట్టడానికి
మరియు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్నో శక్తులు కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నా కూడా నంద్యాల ప్రజలు సమన్వయం పాటిస్తూ అన్ని మతాలు కూడా నంద్యాలలో కలిసిమెలిసి చేస్తున్నారు. దానికి భంగం కలిగించడానికి కొంతమంది మూర్ఖులు, ముఖ్యంగా ఒక సైకో లాంటి వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకు గురించే కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. మొన్న మహానందిలో ఒక విషయం జరిగింది. ఒక ముస్లిం యువకుడు మహానందికి వెళితే అతనిని ఘోరంగా కాళ్ళ పట్టుకొని కొట్టడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. దాన్ని లౌకిక ఐక్యవేదిక ఖండిస్తుంది. ఆలయాలు కానీ, మసీదులు కానీ, వేరే ప్రార్థనా స్థలాలు కానీ ఎవరికి వారి హక్కు ఉంది. వారి సెంటిమెంట్ ని ఎవరు అగౌరవపరచకూడదు. మహానంది చూసుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది అక్కడికి అన్యమతస్తులు కూడా వెళ్తుంటారు. ఒకవేళ అక్కడ అన్యమతస్తులు రాకూడదంటే ఓకే, మీకు ఇష్టం లేకుంటే అక్కడ ఒక బోర్డు పెట్టి వాళ్ళ రకం రాకుండా నివారించండి. అంతేగాని ఈ విధంగా వాళ్ళ మీద కొట్టినట్లుగా మరియు అది చేసి నేను ఒక హీరో అనుకున్నట్లుగా చేసుకోవడం చాలా తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈ వ్యక్తి ఎవరైతే దీనికి పాల్పడినాడో ఇతను ఒక మానసిక రోగి, మతాల మధ్య చిచ్చు పెట్టే సైకో. ఇతని ఫేస్బుక్ ఐడి మీరు చూసి తీస్తే 24 గంటలు మతం మీద విద్వేషమే. నంద్యాలలో గొడవలు ఎట్లా పెట్టాలి, హిందూ ముస్లింల మధ్య ఐక్యతను ఎలా చెడగొట్టాలి, మతాల మధ్య ఎలా గొడవలు పెట్టాలనే ప్రతిరోజు 10 పోస్టులు పెడుతుంటారు. దీనివల్ల ఏం ప్రయోజనము? ఏమన్నా మనకేమైనా ఈ మతాలు కానీ ఇవేమి కానీ మన యొక్క తిండి పెడుతున్నాయా, ఉద్యోగాలు ఇస్తున్నాయా? ఏం లేదు కదా. దీని మీద నువ్వు పెట్టే శ్రద్ధ నీ యొక్క ఇంటి మీద, నీ యొక్క సమాజం మీద పెడితే బాగుంటుంది కూడా మేము చెప్తున్నాము. దానితో పాటు ఎస్పీ గారికి కూడా ఇటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ల ద్వారా సమాజంలో హింసను మరియు అశాంతిని రేకెత్తిస్తున్న ఇటువంటి మానసిక రోగులను వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించాలని ఎస్పీ గారు కూడా చెప్తున్నాము. మరియు ఇతను సోషల్ మీడియా హ్యాండిల్ ను కూడా బ్లాక్ చేయాలని కూడా లౌకిక ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజాస్వామ్య లౌకిక ఐక్య వేదిక వైపు నుంచి ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి వచ్చాము. కొంతకాలం నుంచి బసవరాజు అనబడే ఈ వ్యక్తి సోషల్ మీడియాలోనూ ఆ తర్వాత ఆయన నిజ జీవితంలోనూ అనేక విధాలుగా ఎక్కడ క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ అతనికి ఎక్కడెక్కడైతే ఎదురొస్తే వాళ్ళనందరినీ ఆయనే గవర్నమెంట్ అయినట్టు, ఆయనే పోలీస్ అయినట్టు వాళ్ళ కాలర్లు పట్టుకోవడము, వాళ్ళను ఇన్సల్ట్ చేయడము ఇలా చేస్తూ ఉన్నారు. ఇది మంచి విషయం కాదు. మేమైతే ఆయన ఎవరో తెలియక అక్కడ పోవడం తప్పే. అక్కడ మహానందిలో పోయి కోనేట్లో స్నానం చేయడానికి పోయినాడు, అతన్ని పట్టుకున్నారు. నువ్వు ఈ విధంగా రాకూడదు అనడం ఓకే, కానీ సమస్త ముస్లిం సమాజాన్ని మొత్తము ఇనా కొడుకులు అతను మాట్లాడితే సోషల్ మీడియాలో చూస్తే ఇనా కొడుకులు, మరకలు, లంజ కొడుకులు ఇటువంటి పదజాలంతో ఆయన బాహాటంగా ఆ పోస్టులు పెడతా ఉన్నాడు. మేము చాలా సామరస్యము నంద్యాలలో చెడగొట్టకూడదని మేము సహనం వహిస్తూ ఉన్నాము. దీని మీద ఈరోజు మేము చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకుండా చట్టం తన పని తాను చేయాలని ఈరోజు ఎస్పీ గారికి కలవడానికి వచ్చాము. ఇన్షాల్లా ఆయనకు చెప్పి ఆయన మీద చర్యలు తీసుకునేటట్టు చేస్తాము. సరే, మేమైతే ప్రేమిస్తాము, ప్రేమను పంచుతాము. మేము బసవరాజు గారిని మా మసీదుకు ఆహ్వానిస్తున్నాం. ఏ మసీదుకైనా మీరు రాండి, ఎప్పుడైనా రాండి, ఎవరైనా రాండి. అన్యమతస్తులు అక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఏం ప్రేయర్ చేస్తారు ఏమి అనేది మీకు కూడా అర్థమవుతుంది. మతాల మధ్య సామరస్యత ఉండాలి కానీ ఒకరిని ఒకరు అవగాహన చేసుకోవాలి కానీ ఈ విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టడం మంచి విషయం కాదు. ముందు ఇప్పుడు నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఆ పదజాలాన్ని వాడడం మానుకొని మీరు ఏదైతే సంస్థ నుంచి వచ్చినానంటున్నారో మీరు ఫస్ట్ ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోండి, ముందు కల్చర్ను మీరు డెవలప్ చేసుకోండి అని మీకు సలహా ఇస్తున్నాం. మరి కొంతమంది అతివాదులు హిందుత్వ ముసుగులో మనుషుల మధ్య విభేదాలు సృష్టించడానికి మతాన్ని సాకుగా చూపుతూ మరి మహానందిలో జరిగిన సంఘటన విషయంలో మరి నంద్యాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి ప్రజాస్వామ్య పరిరక్షణ లౌకిక వేదిక ఐక్య వేదిక తరఫున పౌర సంఘాలన్నీ ప్రజా సంఘాలన్నీ కూడా మరి నంద్యాల ఎంతో ప్రశాంతమైనటువంటి పట్టణము. ఈ ప్రాంతంలో మతం పేరుతో మనుషుల మధ్య హింస చెలరేగాలని కొంతమంది వ్యక్తులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేయాలని ఈ రోజున నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న పౌర సంఘాల నాయకులందరూ కూడా ప్రజా సంఘాల నాయకులందరూ కూడా జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. భారతదేశము ఏ ఒక్కరి సొత్తు కాదు. భారతదేశం అంటేనే హిందూ ముస్లిం క్రిస్టియన్
అందరూ కలిసి ఉంటేనే ఈ రోజున మనం దేశానికి అందరం కలిసి పన్నులు కడుతున్నాం కాబట్టి మరి దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకవేళ అది మత సంబంధమైన దానికి తెలియక ఒక వ్యక్తి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా అతనికి చెప్పవలసి ఉన్నది. కానీ ఒక తీవ్రవాదిగా ఉగ్రవాదిగా మరి యావత్తు ముస్లిం సమాజాన్ని ద్వేషిస్తున్నట్టుగా అక్కడ ఉన్న వారందరినీ కూడా ఇతని మీద దాడి చేయండి అని రెచ్చగొడుతున్నట్టుగా ఒక వ్యక్తి ప్రవర్తించడము సోషల్ మీడియాలో చూడడం జరిగింది. కాబట్టి జిల్లా ఎస్పీ గారు కూడా ఇలాంటి మరి శాంతి భద్రతల విషయంలో పోలీసు వారు కూడా మతం వైపు కాకుండా కఠినంగా మనుషులందరినీ ప్రేమిస్తూ సహాయం చేస్తారని కోరుతూ క్రిస్టియన్ చేసి కూడా తమ వంతు మద్దతును ప్రకటిస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో అత్యంత పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానంలో జరిగిన ఒక సంఘటన పైన నంద్యాల జిల్లా ఎస్పీ గారికి ప్రజాతంత్ర లౌకికవాద సంస్థ తరపున కలవడానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలకు అన్ని కులాలకు హక్కులను ఈ రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ సమానమే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి హక్కులున్నాయి ఈ దేశంలో. కాబట్టి మనం అందరం కూడా కలిసిమెట్టుగా కలిసిగా జీవిస్తున్నాం. కాబట్టి మీరు ఏదన్నా అంటే మీ విధంగా చూసుకోండి. అక్కడ ఎవరైతే వెళ్ళినారో అతని పైన కూడా చర్యలు తీసుకోండి. మేము కాదని లేదు, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు ఉన్నారు. ఒక వ్యక్తిగా మీకు తీసుకోవడానికి ఎలాంటి చర్యలు లేవు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా అధికారులు అతనిపై గతంలో చాలా మంది చెప్తున్నారు, ఆయన ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఇతర మతాలను కించపరుస్తూ మనం మాట్లాడని పద్ధతిలో అతను మాట్లాడుతూ రెచ్చగొడుతున్నాడు. అలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. నా పేరు శివకృష్ణ యాదవ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.